జిల్లా కలెక్టర్ శ్రీధర్ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల అవకతవకలపై వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు పులివెందులకు సంబంధించి 6 నుంచి 11 వరుస సంఖ్యలో ఉన్న బూతులు సంబంధించి అది మామూలుగా ఈ జంబ్లింగ్ పద్ధతిలో పిల్లలను ఎగ్జామినేషన్ చేసినట్టు అక్కడికి ఇక్కడికి మార్చినట్టు స్కూళ్ళను మార్చినట్టు వీళ్ళను ఊరినే మార్చి ఇంకొక ఊర్లో పెట్టిన పరిస్థితి అనమాట. ఇప్పుడు నల్గొండపల్లికి సంబంధించిన ఒక సెంటర్ను నల్లపరెడ్డిపల్లికి తీసుకురావడం జరిగింది, మొత్తం ఓటర్లందరినీ కూడా. సో అదే కాకోకుండా ఎర్రపల్లి అని చెప్పేసి ఇంకో ఊరు ఉంది. ఆ ఎర్రపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లెకు అక్కడ నుంచి 2 సెంటర్లను తీసుకుపోయి ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే నల్లపరెడ్డిపల్లెలో ఉన్న ఈ 3 సెంటర్లను తీసుకుపోయి 2 సెంటర్లు ఇక్కడ నల్లపరెడ్డిపల్లెలో ప్రజలు ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఎర్రపల్లిలో 2 సెంటర్లు పెట్టడం జరిగింది. అలాగే నల్లగొండపల్లిలో ఒక సెంటర్ పెట్టడం జరిగింది. అంటే ఈ ఊరోలను ఆ ఊరికి, ఆ ఊరోలను ఈ ఊరికి, మరి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాదాపు ఒక ఊరిని ఎర్రపల్లి నుంచి నల్లబడిపల్లి కంటే 2 కిలోమీటర్లు ఉంది. అదే నల్లగొండపల్లి నుంచి నల్లబడిపల్లి అంటే 4 కిలోమీటర్లు ఉంది. ఈ రకంగా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఊర్లో ఉన్న అంటే పిల్లవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఇంకా అందరూ ఉంటారు, వాళ్ళందరూ ఎలా పోతారు? సో ఏమంటే ఓటింగ్ శాతం తగ్గించేసేయాలి. అసలు ఓటింగ్ పోకపోతే మరీ మంచిది. ఎందుకంటే ఆ ఊర్లో అంతా కూడా దాదాపు 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ రకంగా అధికార దుర్వినియోగం అంటే ఒత్తాసు పలికే అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో నాయకులు ఆ రకంగా ఉసిగొలిపి ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఉంది. సో దీన్ని అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఒకవేళ ఇదేమైనా టెక్నికల్ మిస్టేక్ ఏమో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అధికారులతో విజయవాడలో మాట్లాడడం జరిగింది. మేము ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడ కూడా వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది ఏమన్నా పొరపాటు జరిగింటే రెక్టిఫై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీన్ని విజయవాడకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో ప్రజలను ఈ రకంగా ఇబ్బంది చేసి ఈ రకంగా ఎట్లో గట్ల ఎలక్షన్ గెలుచుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్ గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు, బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట.